ఎండాకాలం వచ్చేసింది. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే వేడి మొదలవుతోంది. ప్రజలు అల్లాడిపోతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ పగటిపూట ఉష్ణోగ్రతలు 33 నుంచి 37 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. తెలంగాణలో ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. నెల సగం కూడా పూర్తి కానే లేదు. అప్పుడే బాణుడు తన ప్రతాపం చూపించేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ 33 నుంచి 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మామూలుగా అయితే మనకు ఫిబ్రవరి నెలలో చలి ఉండాలి. అదేవిధంగా శివరాత్రితో శివశివ అంటూ చలి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎండలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి ముందే ఎండలు మండిపోతున్నాయి. ముందే ఎండాకాలం వచ్చేసింది. 10-11 గంటలకే ఉదయం 10-11 గంటలకే బయటకు రావాలంటే జనం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలలో మనం చూసినట్లయితే కూడా 33 నుంచి 35 డిగ్రీలు, కొన్ని చోట్ల 37 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. నగర వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే కూడా అన్ని ప్రాంతాలలోనూ మనకు 34 నుంచి 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మామూలుగా అయితే ఈ సమయంలో ఉండాల్సిన దానికంటే కూడా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయని చెప్తున్నారు. అయితే ఒక కాలం నుంచి మరొక కాలానికి మార్పు చెందుతూ ఉండడము, దీంతో పాటుగా మనకు తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ఈశాన్యం వైపుగా కూడా వీస్తూ ఉండటం వల్ల ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్నది ఎండాకాలం. ఆ సమయంలో ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉందని కూడా ప్రజలు భయాందోళనకైతే గురవుతున్నారు. ఇక ఎండాకాలంలో ఈ ఏడాది మరింత ఎక్కువగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఎండాకాలాన్ని తలపిస్తున్నటువంటి విధంగా కూడా మనకు తెల్లవారుజాము నుంచే ఆ ఉక్కపోత వాతావరణము, ఎండల తీవ్రత అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మార్చ్ ఏప్రిల్ నెలలో బాణుడి బగబగలు ఇంకెంతలాగా ఉంటాయనేది కూడా ప్రతి ఒక్కరూ అయితే ఊహించుకోవచ్చు. ఈసారి మనకు 40 నుంచి 45 డిగ్రీలు అంతకు మించి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రానున్న 3 రోజుల పాటు మనం పరిస్థితి చూస్తేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ మనకు ఎల్లో అలర్టే కనిపిస్తుంది. 33 నుంచి 35-37 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఈ మార్క్ మనకు 39 డిగ్రీల వరకు కూడా చేరుతుంది. సాధారణంగా మనకు ఎండాకాలంలో 39 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలను చూస్తూ ఉంటాము. కానీ ఈసారి మనకు ఫిబ్రవరి మొదటి వారం నుంచే మనం చూస్తున్నాము 33 డిగ్రీల నుంచి మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇక రెండో వారంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇప్పుడే 37 డిగ్రీలకు గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే చేరాయి. ఇక ఫిబ్రవరి చివరి వారంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మార్చ్ ఏప్రిల్ నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరూ భయాందోళనకైతే గురవుతున్నారు. ఇక బయటకు వస్తున్నటువంటి సమయంలో స్కార్ఫ్లు ధరించడము, అదేవిధంగా క్యాప్లు పెట్టుకోవడము, గుడుగులు పెట్టుకుని వెళ్ళడము ఇప్పటి నుంచే కూడా ప్రారంభించేస్తున్నారు. దీంతో పాటుగా బయటకు వచ్చినప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉండటంతో చాలా మంది నిమ్మరసం, అదేవిధంగా పుచ్చకాయలు వంటివి కూడా తీసుకుంటున్నారు. నగరంలో ఇప్పటికే మనకు మార్కెట్లలో మనం చూస్తే ఎక్కడికక్కడ కూడా మనకు నిమ్మరసం బండ్లు, అదేవిధంగా పుచ్చకాయ బండ్లు కూడా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా బయటకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పానీయాలను అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా కర్బూజాకి కూడా మనకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా చాలా మంది అనేక అవసరాల నిమిత్తం, పనుల నిమిత్తం బయటకు వస్తూ ఉంటారు. వారందరూ కూడా ఎండ వేడిమి నుంచి తట్టుకునేందుకు, అదేవిధంగా శరీరాన్ని చల్లబరుచుకునేందుకు ఇటు నిమ్మరసం వంటివి తీసుకోవడము, అదేవిధంగా పుచ్చకాయలను తీసుకోవడం కూడా చేస్తున్నారు. సో ఓవరాల్గా మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు భానుడి బగబగలు అయితే కనిపిస్తున్నాయి. ఉదయం 10-11 గంటల నుంచి ఎండ తీవ్రత అనేది అయితే మొదలైపోతుంది. ఉదయం సమయంలో, సాయంకాలం సమయంలో చలి తీవ్రత కొద్దిగా ఉన్నప్పటికీ కూడా మనకి 10-11 గంటలకి బయటకు వచ్చినప్పుడే మనకి ఎండ ప్రభావం అనేది తెలిసిపోతుంది. ఇక సాయంకాలం వరకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. విపరీతమైనటువంటి ఉక్కపోత, ఎండ తీవ్రత వలన జనం అల్లాడిపోతున్నారు. ఇక బయటకు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి విషయం. వాతావరణ శాఖ అధికారులు కూడా పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మనకు కాలుష్యం అనేది పెరిగిపోవడము, దీంతో పాటుగా కూడా పట్టరీకరణ ఇదంతా కూడా అవుతుండడము, కాలం నుంచి ఒక కాలం నుంచి మరొక కాలానికి మార్పు చెందుతూ ఉండటము, అదేవిధంగా
అదేవిధంగా క్రింది స్థాయి గాలులు అనేవి తెలంగాణ రాష్ట్రం మీదుగా వీస్తుండటం వల్ల ఈ కారణాల వల్ల ఎండ తీవ్రత అధికంగా ఉందనేది అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇక ఈసారి ఎండాకాలంలో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందనేది కూడా ముందే వారు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. సో ఫిబ్రవరి నెల అంతా కూడా మనకి ఇదే విధంగా ఉండబోతుంది. దాదాపు 33 నుంచి 37, కొన్ని జిల్లాలలో 39 డిగ్రీల వరకు మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవ్వబోతున్నాయి. ఇక మార్చ్, ఏప్రిల్, జూన్ నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. సో బయటకు వస్తున్నప్పుడు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు బయటకు వస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలంటే ఇటు వైద్యులు, అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.